మనం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 24వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 58వ వచనం. రిబకాను పిలిచి, ఈ మనిషితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని అతనితో కూడా వచ్చిన మనుషులను సాగనెప్పినప్పుడు, దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా మీ శరీరంలో సమకూర్చున్నారు అయ్యా. మరి మేము విశ్వాసంతో వచ్చి ఉన్నాం. దేవుని మాట విని మరి మా బ్రతుకును దిద్దుకుందామని మేము వచ్చి ఉన్నాం ప్రభా. మా జీవితాలను సరి చేసుకుందామని మేము వచ్చి ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మనుషులు మమ్మల్ని సరి చేయలేరు, కానీ మీకు వాక్యం మమ్మల్ని సరి చేస్తుంది. మీకు వాక్యం మనకి ఎప్పుడైతే మేము లోపడతామో, మీ వాక్యం ద్వారా మేము దిద్దపడతాం. మా జీవితాలు సరిచేయబడతాయి, మీకు ఇష్టమైన జీవితంగా మార్చబడుతుంది. కనుక మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, చదువుబడిన వాక్యమును దీవించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. ఎందుకంటే ప్రభా, అలుపుడను ప్రభా, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నన్ను మీకు సిల్వ సాటను బరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. ఎంతమంది మీకు వాక్యం వినాలని ఇష్టపడుతున్నారో వారందరికీ వాక్యం అర్థం చేయించండి. ఎంతమంది చెవులు కలిగి ఉన్నారో నిజంగా ప్రభా, మరి వారు నిజంగా వాక్యమును విందురుగాక. ఎంతమంది హృదయాన్ని నిజమైన హృదయం కలిగి ఉన్నారో హృదయము తెరవబడును గాక. మరి వాక్య ప్రకారం జీవించాలని ఎంతమంది ఇష్టపడుతున్నారో వారందరూ వాక్యం విని దాని ప్రకారంగా జీవించుదురుగాక. తన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీకు తండ్రి మరి సెలవు సాటం మరుగు చేయండి. నన్ను మీకు స్వాధీనోల్చుకునండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా నా అభిషేకించండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. కనుక పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలా, తల్లిదండ్రులు పిల్లలు జాగ్రత్త పెట్టుకోవాలా. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని మనం గౌరవిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఆది కాండము 24వ అధ్యాయము 58వ వచనం మనం చదువుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిద్దాం, మనం అర్థం చేసుకుందాం. 58వ వచనం అక్కడ ఏముందంటే, ప్రియులారా, రిబకాను పిలిచి, ఈ మనిషితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. ఆమేన్. ఈ సమయంలో మీతో నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రియులారా గమనించండి, ద టైమ్ ఆఫ్ డెసిషన్, అంటే నిర్ణయించుకునే సమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్టున్నారా? నిర్ణయించుకునే సమయం. హల్లెలూయా. ప్రియులారా, నిర్ణయం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మానవుని జీవితంలో నిర్ణయం లేకుండా సరిగ్గా అతను తన పట్టు అంటే అనుకున్నది సాధించలేడు. ఏదైనా కానీ ఒక నిర్ణయం కలిగి ఉంటాం. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎందుకంటే మనందరము క్రైస్తవులుగా ఉండాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మరి వాక్యము పట్ల నమ్మకం కలిగి ఉండాలా. ఆమేన్. వాక్యము నమ్మడం కాదు, కానీ దేవుడు వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం నిర్వహించాలి. ఆ మాట ప్రకారం మనం జీవించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా ప్రియులారా, బైబిల్ చెప్తుంది మనమందరం కూడా ఎటువంటి వారం అంటే మనమందరం కూడా మనుషులందరూ చదవబడుతున్న పత్రికలమై ఉన్నాం. బైబిల్ ఏదో చెప్తుంది, మీరేమై ఉన్నారు? చదువబడుతున్న పత్రికలై ఉన్నారు, వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. ఆమేన్. అంటే
మన లోపల వాళ్ళు చదివినప్పుడు, ప్రపంచం లోకం చదివినప్పుడు మనలో నుండి చాలా నేర్చుకోవాల్సి ఉన్నది. నిజమేనా? చాలా వరకు లోకం నేర్చుకోవాలి. ఎందుకంటే మనల్ని చదివినప్పుడు మనల్ని ఎవరు కనిపించాలి? మనం కనిపించద్దు, క్రీస్తు కనిపించాలా, వాక్యం కనిపించాలా. ఆమేన్. అందుకని చూడండి, మనము దేవుని యొక్క వ్రాయబడిన పత్రికలమై ఉన్నాం. అంత గొప్ప మాట అండి ప్రియులారా. మరి దేవుని యొక్క వ్రాయబడిన పత్రికలం అంటే మన జీవితం అంతా కూడా చాలా ప్రాముఖ్యంగా మరి దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు మరి నీ పట్ల ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. అర్థం చేసుకుంటున్నారా? చూడండి, ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటారు అంటున్నారా? అట్లాగే దేవుడు తన పిల్లల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. మీరు దేవుని పిల్లలైతే చూడండి, దేవుడు మీ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు, జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పిపోతారో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, తప్పిపోకుండా చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, దేవుడు ఆ రీతిగా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నా పిల్లలు ఎప్పుడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలా. ఆమేన్. చూడండి, సంఘం అనేది ఎట్లా ఉండాలంటే ఒక పరిపక్వత దశలోకి రావాలా. అంటే అర్థమైందా మీకు? పరిపక్వత అంటే మొదట్లో ఉన్నట్టుగా కాకుండా చివరి వరకు ఎట్లా రావాలా? ఈ చివరి కాలంలో వారు ఏ స్థితికి రావాలంటే ఎగిరిపోయే స్థితికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనము ఇంకా మొదటి స్థానంలో లేమండి. మనము ఒక చిన్న బిడ్డగా జన్మించిన స్థితి వేరు కదా, చిన్న పాపగా జన్మించినప్పుడు వేరు. కానీ పెరిగిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత ఆ స్థితి వేరు, ఆ కాలం వేరు. నిజమేనా? హల్లెలూయా. ఒకప్పుడు మనం జన్మించినాం, కానీ ఇప్పుడు మనం జన్మించి చిన్న పిల్లలుగా లేము. హల్లెలూయా. మన స్థాయి వేరు కదా. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా కొరకు ఎదురు చూసేవారు వాళ్ళు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎట్లా ఉంటారండి? ఎదురు చూసే స్థాయికి మనం రావాలా కదా. మనం పాలు తాగే వాళ్ళం కాదండి కదా. ఆ సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే మనం ఒక పరిపూర్ణ స్థితిలోనికి రావాలా. పరిపూర్ణ స్థితిలోనికి రావాలా. అన్నారా? అర్థమవుతుందా? పరిపూర్ణ స్థితిలోనికి వచ్చినప్పుడు ఏంటిదంటే ప్రియులారా, మనకి ఇంకోరు చెప్పేదానికి అవకాశం ఉండదు. పరిపూర్ణ స్థితిలోనికి వస్తున్నాం అంటే ఏ తప్పు మన లోపల కనిపించకుండా మనం జీవించాలా. ఆమేన్. అయితే మన పరిపూర్ణ స్థితిలోనికి ఎలా మనం రాగలుగుతామంటే ఏ మనుషుని ద్వారా రాము. ఏ మనుష్యుడు మనము ఒక వ్యక్తి పరిపూర్ణ స్థితిలో మనం తీసుకురాడు. అది కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే, కేవలం దేవుని ద్వారా మాత్రమే పరిపూర్ణ స్థితిలోనికి రాగలుగుతాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చూడండి, మనము నిర్ణయం గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. నిర్ణయం అనేది ఒక సమయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అంటున్నారా. ఉదాహరణకి చూడండి, మీరు వివాహం చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే యవనస్తులు వివాహము చేసుకుందానుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, నిర్ణయం చేసుకుంటారు. నిజమేనా? యవనస్తుడైనా యవనరాలైనా కానీ వారు ఒక నిర్ణయం చేసుకుంటారు. ఎటువంటి వారు కావాలని ఆశపడతారు వాళ్ళు. ఆ నిర్ణయం ఏంటంటే మంచి అమ్మాయి దొరకాలి, మంచి వాళ్ళైతే నేను వివాహం చేసుకుంటాను అనుకుంటారు. ఇది ఒక నిర్ణయం. హల్లెలూయా. నిజమేనా? అట్లాగే అమ్మాయి కూడా మంచి అబ్బాయి కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక నిర్ణయం చేసుకుంటారు. మంచి వాళ్ళైతేనే ఒక మంచి నిర్ణయం చేసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే నిర్ణయం అనేది ఇక్కడ ఏంటిదంటే ముఖ్యము. విన్నారా? మన జీవితాల్లో ఏ నిర్ణయం లేకుండా మనం దేవుని కోసము జీవించడం అనేది సాధ్యం కాదండి. అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఏ నిర్ణయం లేకుండా దేవుని కోసం జీవించలేవు. ఏదో ఒక నిర్ణయం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అటు లోకంలో జీవిస్తావా, లేకపోతే దేవుని కోసం జీవిస్తావా, ఓ నిర్ణయం కలిగి ఉండు. తటస్థంగా ఉండకు.
మధ్యస్థంగా ఉండకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం మధ్యస్థంగా నిలబడకూడదు, ఉండకూడదు కదా. అరే లోకంలో ఉండు, దేవుని కోసం మనం జీవించేదాన్ని నిర్ణయం చేసుకో. అర్థమైందా? ఏదో ఒక నిర్ణయం కలిగి ఉండాలి. అంటున్నారా? ఏదో ఒక నిర్ణయం లేకుండా నువ్వు దేవుని ఎలా స్తుతిస్తావు? దేవుని బిడ్డ కానప్పుడు, నిర్ణయం లేనప్పుడు ఎలా స్తుతిస్తావు? దేవుని కోసం ఎలా జీవించగలుగుతావు? అది సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఒక నామకార్థంగా జీవించడం దేవునికి ఇష్టం లేదు, ఒక వేషధార జీవించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నిజమైన నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. ఎప్పుడు తీసుకుంటావు? సమయం ఎప్పుడుంది? ఎప్పుడు తీసుకుంటావు? ఇక జీవితంలో ఏమాత్రం సమయం లేదు. నువ్వు నిర్ణయం చేసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలా. ఆమేన్. ఏదైనా నువ్వు నిర్ణయం చేసుకోవాలంటే రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆ తీసుకునే సమయం ఇప్పుడే. ఆమేన్. అబ్రహాంకు సమయం వచ్చింది ప్రియులారా. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, అబ్రహాం కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కోసము, వివాహం కోసం నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే ఒక మంచి అమ్మాయి కావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక నిర్ణయం చేసుకున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఒక నిర్ణయం చేసుకోవాలా. అబ్రహాం అయినంత మాత్రం ఆయన కూడా నిర్ణయం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రవక్తలైన వాళ్ళు నిర్ణయం చేయాలా, ప్రతి వారు నిర్ణయం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. పౌలకు నిర్ణయం చేసుకున్నాడు. ఏని? బ్రతుకుడ నీ కోసమే అన్నాడు ఆయన, మరణించిన నీ కోసమే. అది నిర్ణయం కదా, అది నిజమైన నిర్ణయమే ఉన్నది. అటు నిర్ణయం కావాలా. అంతే. ఒక నిర్ణయం లేకపోతే నువ్వు దేవుని కోసం జీవించలేవు. ఎంతకాలం ఈ రెండు రకాల జీవితం ఎంతకాలం జీవిస్తావు నిర్ణయం లేకపోతే? విన్నారా? జీవితంలో దేవుని కోసం జీవించాలంటే ఒక పరిపూర్ణమైన నిర్ణయం చేసుకోవాలా. ఆమేన్. అది నీకు అవసరం, అది నీకు అవసరమై ఉన్నది ప్రియులారా. అంటున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో నిర్ణయం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ ఫ్యూచర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నిర్ణయం మీదనే. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆమేన్. నువ్వు దేవునితో నిర్ణయం చేసుకున్నావు, ప్రభువా మీరు నూతన జన్మ పొందుకున్నప్పుడే, బ్యాప్టిజం అప్పుడే కొన్ని నిర్ణయం చెప్తారు. మీ పాస్టర్ గారు అడుగుతారు, ఏమడుగుతారు? జీవితాంతం దేవుని కోసం జీవిస్తామంటే తలకాయ ఇప్పుతాను, జీవిస్తాను. దేవుని సన్నిధికి వస్తామంటే వస్తాను. ప్రవక్త నమ్ముతాను, నమ్ముతాను. అన్నీ కరెక్టే చేస్తారని మీరు ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారా లేదా? అది నిర్ణయం అని మీరు తీసుకుంటే ఆ నిర్ణయం ఎప్పటిదాకా ఉండాలి? మధ్యలో ఆగిపోవద్దు కదా. నువ్వు జీవితంలో ఆఖరి క్షణం వరకు, నువ్వు జీవించే ఆఖరి క్షణం వరకు కూడా అదే నిర్ణయం మీద ఆధారపడి ఉండాలా. అది నిజమైన నిర్ణయమే ఉన్నది. ఆమేన్. అందుకనే చూడండి, నిర్ణయం అంటే నీ భవిష్యత్తు. నేను లోక భవిష్యత్తు గురించి చెప్పట్లేదు. లోక భవిష్యత్తు గురించి మనం ఏం చేస్తామని నిర్ణయం చేసుకుంటాం. మంచిగా ఉండాలండి, లోకంలో మంచి కుటుంబం మేము జీవించాలా, మంచి ఉద్యోగం సంపాదించాలి, నిర్ణయాలు చేసుకుంటాం. చాలా డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, మంచి కారు ఉండాలా, మంచి బంగ్లా ఉండాలి కదా, మంచి ఫ్యామిలీ మాది ఉండాలి, మేము నెలకి 2-3 లక్షలు సంపాదించాలి, 5-6 లక్షలు సంపాదించాలి. ఈ నిర్ణయాలు ఉండవచ్చు. కానీ ఇది ఆత్మీయ నిర్ణయం కాదు. ఆమేన్. నిజమేనా? ఈ నిర్ణయం వేరు. ఎట్లయితే ఈ నిర్ణయం చేసుకుంటున్నావో ఆత్మీయంగా నీ జీవితానికి ఒక నిర్ణయం అవసరము. అది పరలోకంలో నువ్వు వెళ్ళేదాని నిర్ణయం అవసరము. అది నీ యొక్క భవిష్యత్తు అయి ఉన్నది. ఈ లోక భవిష్యత్తు కాదు, అది ఎల్లప్పుడూ దేవునితో ఉండే భవిష్యత్తు. అది ఎల్లప్పుడూ మనం జీవించే భవిష్యత్తు. ఆ నిర్ణయం మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం మధ్యస్థంగా ఉండొద్దు. మధ్యస్థంగా ఉండొద్దండి. మధ్యస్థంగా అంటే ఇటు కాదు, ఇటు కాదు, ఇట్లనే స్టేట్. అంతేనా? అర్థమైందా? ఇటు లోకము కాదు, ఇటు దేవుడు కాదు, ఇట్లనే ఉండొద్దండి. ఇట్లా ఉండొద్దు. నిలువెచ్చని స్థితి అవుతుంది. చల్లగానైనా వెచ్చగానే ఉండమని బైబిల్ చెప్తుంది. నిజమేనా? నిలువెచ్చని అంటే ఏంటంటే అటు ఇటు 2 దిక్కులు ఉండడం. అది సరైనది కాదు. దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఏమని? ఇదే నువ్వు నిర్ణయం చేసుకునే సమయము. ఆమేన్. ఏదో నిర్ణయం చేసుకో. అనవసరంగా ఒట్టిగానే దేవుని సన్నిధికి రాకు. నిర్ణయం లేదు ఎందుకు నీ జీవితము?
వట్టిగానే ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి? జీవించు ఆయన కోసము. జీవిస్తా నిర్ణయం చేసుకో, లేకపోతే రాకు. ఎందుకు దేవుణ్ణి నువ్వు బదనాం చేస్తావు? దేవునికి అవమానం తీసుకొస్తావు. నిజంగా నిర్ణయం చేసుకుంటే ఆయన కోసము సమర్పించుకో, ఆయన కోసం జీవించు. లోకం ఏమన్నా దాన్ని పట్టించుకోకు. లోకం అంటూనే ఉంటుంది. నువ్వు లోకం కోసం కాదు నిర్ణయం అన్నది, దేవుని కోసం జీవించడానికే ఆ నిర్ణయం కావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రాహాముకు సమయం వచ్చింది ప్రియులారా, నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఆ సమయం అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇస్సాకు కొరకు మంచి నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఎటున్నారా? హల్లెలూయా. దేవుడు నిర్ణయాలు చేయడట. జాగ్రత్తనండి, దేవుడు నిర్ణయాలు చేయడు, చేయవలసింది మనమే. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నిర్ణయం చేయడండి. ఇప్పుడు అబ్రహాము చేసుకోవాలి, కానీ దేవుడు నిర్ణయం చేస్తానని అబ్రహాం ఊరుకోలేదు. ఇప్పుడు ఇస్సాకు కోసం నిర్ణయం చేయాలా? దేవా నువ్వే నిర్ణయం చేయమంటే సరైనది కాదు. అందుకే నేను పోగుతున్నాడు, దేవుడు ఏ నిర్ణయాలు చేయడు, నీవే నిర్ణయం చేయవలసింది. ఆమేన్. జీవించవలసింది నువ్వే కదా. అర్థమైందా? కనుక చూడండి, అబ్రహాము ఆ నిర్ణయం చేసుకున్నారు పిల్లరా. ఆ నిర్ణయం ఏంటంటే దేవుని ప్రవక్త అయితే, దేవునికి సంబంధించిన వాడైతే ఆ నిర్ణయం ఎట్లా ఉంటుందంటే దేవునికి ఇష్టమైన నిర్ణయం చేసుకుంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మరి అబ్రహాము తనకున్నటువంటి తన కింద ఉన్న వాళ్ళందరి లోపల ఒక మంచి ఆయన ఎన్నుకున్నాడు. మనకు తెలుసు, ఒక మంచి సేవకుడు కావాలని ఎదురు చూశాడు. నిజమేనా? ఎవరు ఆ సేవకుడు మనకు తెలుసు. అబ్రహాము ఎన్నుకున్న సేవకుడు ఎవరు? ఎలియాజరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలియాజర్ని తన కుమారుని యొక్క వివాహము కోసము, ఆ సంబంధం కోసము ఆయన పంపిద్దాం అనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త వినండి ప్రియులారా. ఎందుకంటే ఎలియాజర్ నమ్మకమైన వాడు. దేవునికి కావలసిన వారు నమ్మకమైన వారే కావాలి. ఆమేన్. సేవకులు ఎటువంటి వాళ్ళు కావాలంటే దేవునికి మాత్రమే నమ్మకంగా జీవించేవారు కావాలా, దేవుడు చెప్పింది చేసేవారు కావాలా, దేవునికి లోబడేవారు కావాలి, దేవునికి వ్యతిరేకంగా చెప్పేవారు కాదు, దేవుని మాట ఉన్నట్టుగా చెప్పేవారు కావాలి. సేవకులు అటువంటి వాళ్ళే కావాలా. అందుకనే అబ్రహాం చూసినప్పుడు నమ్మకంగా ఎవరు కనిపించినారంటే ఎలియాజరే కనిపించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు ఆ నిర్ణయం ఎటువంటిదో నువ్వు సరి అయిన నిర్ణయం చేసుకోవాల్సి ఉన్నది. ఆమేన్. అబ్రహాం నిశ్చయించుకున్నాడు, ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే పిల్లరా, నా కుమారునికి ఒక అవిశ్వాసురాలైన భార్య కోసము నేను ఆశపడడం లేదు. నాకు నా కుమారునికి మంచి భార్య కావాలంటే ఒక మంచి విశ్వాసురాలైన భార్య కావాలా. ఆమేన్. ఈ నిర్ణయం ఎవరు చేసుకున్నారంటే అబ్రహాం చేసుకున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఒక విశ్వాసురాలైన కోడలు నా కుమారునికి భార్య కావాలని అబ్రహాము ఆశపడ్డాడు, నిర్ణయం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన మనం చేయవలసింది అదే ప్రియులరా. ఈ దినాన మనం చేయవలసింది ఏంటిది? ఎందుకు మనం చేయాలంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. మనం విశ్వాసులమైతే అబ్రహాము ఎటువంటి నిర్ణయం చేసుకున్నాడు? అవిశ్వాసిని కోసం ఎదురు చూడలే కదా. నిజమేనా? ఏమన్నాడు? ఎలియాజర్ను ఎక్కడికి పంపించాలనుకున్నాడు? తన రక్త సంబంధులు ఉన్నారు. ఆమేన్. రక్త సంబంధులు ఉన్నారు, వారి దగ్గరికే పంపించాలనుకున్నాడు. మీకు తెలుసా, మనమేమై ఉన్నాం? ఆత్మీయంగా రక్తము ద్వారా తన కుటుంబంగా చేయబడ్డాం. కేవలం రక్తం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు పవిత్ర రక్తం ద్వారా ఒక కుటుంబంగా చేయబడ్డాం. నిజమేనా? మన రక్తం ద్వారా రక్త సంబంధులమై ఉన్నాం. ఆమేన్. కనుక ఈ రక్త సంబంధులు ఎక్కడైతే ఉన్నారో వారి కోసమే నువ్వు ఎదురు చూడాలా. కనుక అబ్రహాం అదే చేశాడండి.
ఆ నిర్ణయం ఏంటంటే పిల్లరా చూడండి, ఒక అవిశ్వాసి నాకు అవసరం లేదు, ఒక విశ్వాసురాలైన భార్య కావాలి. ప్రవక్త అదే చాలా మెసేజ్లు వర్తమానంలో చెప్తారండి. మనము వివాహం చేసుకున్నప్పుడు అవిశ్వాసరాలను చేసుకుంటే ఎట్లుంటుందంటే జీవితం అంతా కూడా గొడవలు అవుతాయి కదా. ఒకరికి అర్థమైతే ఇంకోటి అర్థం కాదు. ఇద్దరికి మధ్యలో ఎట్లా ఉంటుందంటే పోరాటం లెక్కనే ఉంటుంది. ఈయనకు దేవుడు ఏమి ఇష్టం అంటే ఆమెకి ఇష్టం కాదు, వర్తమానం ఏమికి ఆమెకి ఇష్టం కాదు. ఇది సరైనది కాదు. అందుకని మనం ఏం చేయాలా, ఒక విశ్వాసురాలైన భార్యను ఎన్నుకోవాలా, నిర్ణయం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, గమనించండి. అయితే అబ్రహాం నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే విశ్వాసులుగా దేవునికి కావాల్సింది మనకు తెలుసు. విశ్వాసులు అవిశ్వాసులు వేషధారులు ముగ్గురు ఉన్నప్పుడు దేవుడిని ఎవరిని ఇష్టపడుతున్నాడు? విశ్వాసులను ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే విశ్వాసులుగా మాత్రమే ఉండాలా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అబ్రహాము చేసింది, నిర్ణయించుకున్నది, ఇది గొప్ప నిర్ణయమై ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా, మీ జీవితాల్లో మీరు నిర్ణయం చేసుకోవాల్సినది ఏంటిదంటే అవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు, జీవితాంతం విశ్వాసిగా జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసి అంటే దేవుని వాక్యం మీద నమ్మకము కలిగి జీవించే విశ్వాసిగా నీవు ఉండాలా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది భేదం ఏమాత్రం ఉండదండి, ఏమాత్రం తేడా ఉండదు. ఎందుకంటే ఆయన ఆ విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసం తండ్రిగా పిలువబడ్డాడు కనుకనే మరి విశ్వాసి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలా. హల్లెలూయా, అర్థమవుతుందా? హల్లెలూయా. అబ్రహాం అవిశ్వాసులకు తండ్రి కాదు, అబ్రహాం ఏమై ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. మరి మనమే సంతానమై ఉన్నాం, మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. అబ్రహాం సంతానమైన మనం ఏం చేయాలి? మరి అబ్రహాం ఏ నిర్ణయం చేసుకున్నాడో అదే నిర్ణయం మనం కూడా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రహాం అట ఒక చెత్తలో ఉన్నటువంటి సంబంధము కోరుకోలేదట. చెత్త అంటే లోకం అండి కదా. లోకములో ఉన్న వాళ్ళని కోసం మనము కోరుకున్నాడు కాదు. ఆయన ఎటువంటి సంబంధం కోరుకున్నాడంటే చూడండి, ఒక లోకంది అవసరం లేదు, ఒక చెత్త దానికి సంబంధించిన అవసరం లేదు, ఓ పనికిరాని సంబంధం అవసరం లేదు. మంచి దేవుని ఎన్నికలో, దేవుని చిత్తములో, విశ్వాసములో ఉన్న వారిని చేసుకోవాలని అబ్రహాం ఆశపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లరా. పిల్లరా మీరు గమనించండి, ఇక్కడ ఏంటంటే అబ్రహాము విశ్వాసులు తండ్రి మనకు తెలుసు, కానీ నిర్ణయం అనేది మనం ఆలోచించాలా. నిర్ణయం అనేది దేవునికి ఇష్టమై ఉండాలా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఎటువంటిదై ఉండాలి? ఆ లోకం మెచ్చుకుంటుందని మా నిర్ణయం కాదు, మనం తీసుకునే నిర్ణయం కేవలము దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. వర్తమానము మనము నమ్ముతూ ఉన్నాం పిల్లరా. ఈ గడియలో మనం ఏమి నమ్ముతున్నాం? వర్తమానం నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి వర్తమానము నమ్ముతున్నామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? లోకములో నుంచి మరి శాఖలు ఉన్న వాళ్ళు శాఖల నుంచి బయటకు వచ్చారు. మరి అందరూ కూడా బయటకు వచ్చేసి నిజమైన వర్తమానం వాక్యంలోకి వచ్చారు. ఆమేన్. ఎందుకంటే నిజమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారు. వాక్యము కలిగి ఉన్నప్పుడు, వాక్యమందు విశ్వాసం వచ్చినప్పుడు మనము మన జీవితంలో ఎటువంటి నిర్ణయాలు చేసుకుంటాం? వాక్యమును సంబంధించిన నిర్ణయాలే చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లేదండి వారు మంచివాళ్ళండి, లోకంలో పేరు ప్రఖ్యాతలు గలవాళ్ళండి, డబ్బు ఉన్నవాళ్ళు, ఇంకా ఏదో ఉన్నవాళ్ళు అని ఇటువంటి ఆశ మనకు అవసరం లేదండి. అర్థమవుతుందా? డబ్బును చూడొద్దండి, వారి పేరు ప్రఖ్యాతలు చూడొద్దండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. వారు వాక్యం కలిగి ఉన్నారా కావాలా? అర్థమవుతుందా?
వారు దేవుల్లో ఉన్నారా కావాలా? ఆమేన్. వారు వాక్యం లోబడుతున్నారా కావాలా? హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాం ఆలోచించేది అదే ప్రియులారా. అబ్రహాం ఆలోచించేది అంతా నిర్ణయం చేసుకుని దాని మీదే ఉన్నది. ఎట్టున్నారా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఈ లోకంలో సేవకులు ఎట్లా ఉంటారంటే ప్రియులారా, డబ్బు కోసం ఆశపడతారు, డబ్బు సంపాదించడానికి ఆశపడతారు సేవకులు. విన్నారా? ఎలియాజరు డబ్బు కోసం ఆశపడలే. ఆమేన్. కేవలం అబ్రహాం ఏమి చెప్పాడు దాని మీదనే ఆధారపడి ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఈ దినాల్లో చాలామంది సేవకుల గురించి మనం ఆలోచించినట్లయితే వారు డబ్బు కోసము ప్రయత్నాలు చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఏదో రకమైన డబ్బు, ఏ రకమైన డబ్బు అవసరం లేదండి మనకి కదా. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ సత్యం కోసం నిలబడే వాళ్ళు కావాలా? ఆమేన్. చూడండి, ఆత్మ కదులుతున్నటువంటి రీతిగా కదిలించబడాలా. మన జీవితాల్లో ఆత్మ మనల్ని కదిలించబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ కదిలించబడే జీవితాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ మనల్ని కదిలించాలి, ఆత్మ మనము కలిగి ఉండాలి. ఆత్మ నీలో లేకపోతే ఎట్లా నువ్వు కదిలించబడతావు? నిర్ణయం ఎట్లా? దేవునికి ఇష్టమైంది ఉంటుంది. పోనీయండి, లోకంలో బతుకుతున్నాం, పనులు జరగాల. మేము చర్చికి పోతామండి, దేవుని సన్నిధికి వెళ్తాం, పనులు జరగాలండి, ఏదో ఒకటి నడవని. అది నిర్ణయం కాదండి, అది సరైన నిర్ణయం కాదు. ఏదో ఒకటి నడవని అది విశ్వాసం కాదు. నువ్వు ఏం పట్టుకున్నావో, ఏం కలిగి ఉన్నావో అది నిశ్చలంగా పట్టుకో. నువ్వు వాక్యం కలిగి ఉంటే వాక్యం కోసమే జీవించు, వాక్యం కొరకు నిర్ణయం చేసుకో. లోకంలో ఉన్నామండి, అన్నీ నడుస్తాయి, ఏమి నడవదు ఇక్కడ. నువ్వు లోకంలోనివి కాదు, నువ్వు లోకం నుంచి బయటకు పిలువబడ్డవానివి. సంఘం అంటేనే లోకం నుంచి బయటకు పిలువబడింది. ఆమేన్. అర్థమవుతుందా? లోకములో నడవాలని చాలామంది అనుకుంటారు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటారు నడవనియండి, నడవదు, ఇక్కడ నడవదు. ఇది మధ్యస్థంగా ఉండేది కాదు. నిర్ణయం అనేది దేవునికి ఇష్టమైనదే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎలియాజరు ఏంటిదంటే పిల్లారా, ఆ నిర్ణయం ఎట్లా ఉన్నదంటే కేవలం అబ్రహాం చెప్పింది మాత్రమే. అబ్రహాం ఏమన్నాడంటే దూతను కూడా దేవుడు పంపిస్తాడు, దేవుడు పంపిస్తాడు. నువ్వేం భయపడకు, ఆయన దూతను పంపిస్తాడు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ప్రియులారా, అయితే లోకములో అందమైంది మనం కోరుకోవద్దు కదా. వివాహం కోసం చాలామంది ఏం చేస్తారంటే అందమైన అమ్మాయి కావాలండి. ఆ క్యారెక్టర్ అవసరం లేదు కదా, క్యారెక్టర్ అవసరం లేదు, దేవుని బిడ్డగా జీవిస్తున్నదా అవసరం లేదు, సత్యం ఉన్నదా అవసరం లేదు. ఏది పడితే అదే డబ్బులు ఇస్తారు, కట్నాలు, ఇవరి కాదు. మనకు కావాల్సింది ఏంటిది? ఏం కావాలా? క్యారెక్టర్ కావాలా, వాక్యం కావాలా, విశ్వాసం కావాలా. ఆమేన్. అందం మోసకరం, బైబిల్ ఏం చెప్తుంది? అందము మోసకరమని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? అబ్బాయి అమ్మాయి ఎటువంటి వాడో మనకు అవసరం లేదు. కర్రీగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఎత్తుగా ఉన్నాడా, పొడుగున్నాడా, ఇవి కాదు. క్యారెక్టర్ ఎట్లా ఉన్నది కావాలా, విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా కావాలా, దేవుణ్ణి కలిగి ఉన్నాడా లేదా. ఈ కాలంలోనైతే గమనించినట్లయితే వాక్యము కలిగి ఉన్నాడా లేదా, ఇది నిర్ణయం చేసుకోవాలండి. కుటుంబం బాగుపడాలా, కుటుంబం దేవుల్లో ఉండాలంటే ఇటువంటి నిర్ణయాలు కావాలా. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని చిత్తము అనేది తెలుసుకొని దేవుని చిత్తం మీద ఆధారపడి నిర్ణయం చేసుకోవాలా. అర్థమవుతుందా? దేవుని చిత్తం మీద ఆధారపడినప్పుడు ఏ నిర్ణయం చేసుకుంటావు? నేను తీసుకునే నిర్ణయం దేవునికి ఇష్టమైందా కాదా అని నువ్వు ఆలోచిస్తావు. నిజమేనా? నిర్ణయం అనేది నీ మీద పెట్టాడు దేవుడు, నిర్ణయం అనేది నీ మీద పెట్టాడు. మీకు తెలుసా, ఏదైనా తోటలో ఏమున్నదండి? ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం ఉన్నది, ఫలం ఇచ్చే చెట్టు ఉన్నది, మంచి చెడ్డలో తెలిసే వృక్షం ఉంది. ఆ రెండు పెట్టాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వే ఎన్నుకోవాలి. అర్థమవుతుందా?
మంచిది పెట్టాడు దేవుడు, చెడుది పెట్టాడు. ఎన్నుకోవాల్సింది నువ్వు కదా, నిజమేనా? నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వు. ఇప్పుడు కూడా అట్లే ఉంది లోకంలో, అట్లా పెట్టాడు దేవుడు. ఎన్నుకోవాల్సింది నువ్వు, నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వు. లోకంలో శాఖలు ఉన్నాయి, నిజమైన వర్తమానం ఉంది, ఎన్నుకోవాల్సింది నువ్వు. నిజమేనా? వాక్య ప్రకారం జీవించవలసింది నువ్వు, నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వు, జీవించవలసింది నువ్వు, నిలబడవలసింది నువ్వు, వాక్యం కొరకు జీవించవలసింది నీవు, వాక్యం ఎన్నుకోవాల్సింది నీవు, వర్తమానం ఎన్నుకోవాల్సింది నీవు. అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. నిజంగానే వాక్యం కోసమే జీవిస్తాను అనేది నీ నిర్ణయమై ఉన్నది. నన్ను ఎవరేమన్నా నాకు అవసరం లేదండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రవక్తనిచ్చాడు కనుక వర్తమానం నా కోసమే ఇచ్చాడు, నేను అదే వర్తమానం కలిగి ఉంటాను, వర్తమానంతోనే జీవిస్తాను అని నువ్వు ఒక నిర్ణయం చేసుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎలియాజరు సమస్యను ఎదుర్కొన్నాడట ప్రియులారా. ఎలియాజరు మరి సమస్యకు ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు ఉంటారు, ఎవరిని వెతకాలా? అర్థమవుతుందా? ఎవరిని వెతకాలి? మరి ఎవరిని వెతకాలంటే అక్కడ దేవుని నిర్ణయమై ఉండాలా కదా. ఇప్పుడు రెబెకా దొరకాలంటే దానికి కొన్ని సూచనలు ఉన్నాయి కదా. ఆ సూచనలు ఏంటిది? ఈయన ఎలియాజరు ఏం తీసుకొస్తున్నాడు? ఒంటెలు తీసుకొస్తున్నాడు. ఒంటెల మీద ఏముంది? కొన్ని వస్తువులు తీసుకొస్తున్నారు. హల్లెలూయా. అక్కడ సూచన ఏంది? ఆయన ప్రార్థన ఏంటంటే ఏ చిన్నదైతే ఆయనకు దాహము నీళ్ళు ఇస్తుందో, ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో, నిజమేనా? ఇదొక సూచన ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు? ఎలియాజరు ప్రార్థన చేసుకుంటూ అన్నాడు. మీకు తెలుసా, ఎలియాజరు ఈ కాలానికి ప్రవక్త సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అందుకనే ఎలియాజరు ఏ రీతినైతే రెబెకా కోసము వెతకడం స్టార్ట్ చేసినాడు, హల్లెలూయా, ఈ కాలపు ప్రవక్త రెబెకా వధువు కోసము వెతికాడు. నిజమేనా? వెతుకుతున్నాడు ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఆయన వధువు ఇక్కడ ఉంది. ఆ వధువు మాత్రమే మరి ఈ కాలపు వర్తమానాన్ని మాత్రం నమ్ముతుంది. హల్లెలూయా. ఎవరు తీసుకోరు వర్తమానం, కేవలం వధువు అయితే మాత్రమే వర్తమానం తీసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అనేకమైన శాఖలు ఉన్నాయి, అనేకమైన సంఘాలు ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలు ఉంటే నిజమైన వధువు సంఘాలలో కూడా ఉంది, బయటికి రావాలి. నిజమేనా? సీడు ప్రతి శాఖలో ఉండి, శాఖలో ఉన్నది బయటికి రావాలా. ఎందుకంటే శాఖల్లో ఉన్న మనకు తెలుసు, ఒక ఉపమానము ప్రవక్త గారు చెప్తారు. ఏంటిది? మీకు తెలుసు కదా, కోడిగుడ్లు. నిజమేనా? కోడి కింద మామూలు కోడిగుడ్లు తర్వాత పక్షిరాజు గుడ్డు పెట్టినప్పుడు ఒక సమయం వస్తుంది, పిల్లలు వస్తాయి. వచ్చిన తర్వాత పక్షిరాజు పిల్ల దేనికోసం ఎదురు చూస్తున్నది? కోడి పిల్లల తోటి తిరగట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆహారం దీనికి అవసరం లేదు. దీని ఆహారం వేరు, దీని తల్లి వేరు. నిజమేనా? ఆ కేక వేరు, ఆలోచన వేరు, ఆ విధానం వేరు. కానీ కోడి మాత్రం పిలుస్తూనే ఉన్నది, దీన్ని కూడా పిలిస్తే ఇది పోవట్లేదు. ఈ పక్షిరాజు చిన్న పిల్ల మాత్రం తిరుగుతలేదండి, కోడి పిల్ల తిరుగుతున్నాయి మంచి హాయిగా, ఇది తిరగట్లేదు. ఎందుకంటే ఎందుకు తిరగట్లేదండి? దాని ఆలోచన వేరు, దాని ఆహారం వేరు, ఆమె వినే స్వరం వేరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే పిల్లరా, సంఘ శాఖలలో కూడా, సంఘాలలో కూడా దేవుని విత్తనం ఉంది. అది కూడా బయటకు వచ్చేస్తుంది. అది ఈ కాలములో బూతుకు బయటకు వచ్చేస్తుంది. అందుకని వర్తమానం ఉంది. ఈ కాలంలో ఎలియాజర్ అంటే ఈ కాల ప్రవక్త వధువు కోసమే వచ్చాడు. ఆయన వర్తమానం ఎవరి కోసము? కేవలం వధువు కోసమే.
ఆమేన్. ఎక్కడెక్కడ ఏ శాఖలలో వధువు అవుతుందో ఆ వధువు ఈ వర్తమానం విని బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. శాఖలో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆహారం ఆ వధువు కోసమే. మనము అందరూ నమ్మితే బాగుండని మనం అనుకుంటాం కదా. అరే అందరూ కూడా ఈ వర్తమానం నమ్మితే ఎంత బాగుండు అనుకుంటాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ విత్తనం అయితే తప్పకుండా బయటకు వస్తారు. ఆమేన్. నిజంగా ఆ సీడ్ అయితే అక్కడ ఉండరు, బయటకు వచ్చేస్తారండి. మనం బాధపడాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆమేన్. కనుక చూడండి, గమనించండి. అందుకనే ఇక్కడ ఆలోచించుకుంటా రేపటిదాకా ఎల్లప్పుడూ ఆలోచించడానికి సమయం లేదు మనకి. వెంటనే మనం నిర్ణయం చేసుకోవాల్సి ఉంది. నిర్ణయం చేసుకోవాలన్నది ఈ సమయమై ఉన్నది ప్రియులారా. ఎందుకంటే నువ్వు దేవుని కోసము జీవించాలని నిర్ణయం చేసుకోవాల్సింది ఇప్పుడే. అర్థమవుతుందా? ఎంతకాలము నువ్వు దాన్ని ఆపుకుంటూ వస్తావు? ఎన్ని సంవత్సరాలు ఆపుకుంటూ వస్తావు నిర్ణయము? నీ టైం ఇంకెక్కడ ఉన్నది? సమయం ఎక్కడ ఉన్నది? ఇంకా ఏ కాలాలు రావాలి? బైబిల్ ప్రకారం కాలాలు లేవు. మనం జీవించేదే ఆఖరి కాలము, ఆఖరి గడియ. ఇంకా నిర్ణయం ఎప్పుడు చేసుకుంటావు? ఏ కాలంలో చేసుకుంటావు? ఇంకా కాలం లేదు కదా. సరి అయిన నిర్ణయం ఇప్పుడే నువ్వు చేసుకోవాలా కదా. అవునా కదా? ఆమేన్. చూడండి, నిర్ణయం చేసుకున్న దానికి వాయిదాలు వేసుకోకండి జీవితంలో. జాగ్రత్త వినండి పిల్లలు, వాయిదా వేయకండి. నేను వచ్చే సంవత్సరం దేవుని కోసం జీవిస్తానండి, రేపు జీవిస్తానని కాదు. మరి ఈ రోజే నీ పని అయిపోతే నువ్వు చస్తే ఏమవుతుంది? నువ్వు చచ్చిపోయినావు అనుకో, నువ్వంటే నువ్వు కాకపోవచ్చు, అట్లా అనుకున్న వాళ్ళు చస్తే మరి సంగతి ఏంటిది? నిర్ణయం ఎవరు తీసుకుంటావు? చచ్చిపోయినా తీసుకుంటావా? బతికున్నప్పుడు సరైన నిర్ణయం చేసుకో, అది ఇప్పుడే తీసుకో. హల్లెలూయా. ఏంటిది? నిజంగా నేను దేవుని కోసం జీవించాలా నిర్ణయం చేసుకో. సరైన నిర్ణయం. వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు, నిర్ణయం చేసుకో. నిలబడు, సరిగా ఉండు. రెండు రకాల అయితే తీసుకోకు, జీవించుకో. ఆమేన్. ప్రియులారా చూడండి, గమనించండి. ఇప్పుడు ఇస్సాకు తండ్రి యొక్క బాధ్యత పూర్తి ఎవరు తీసుకున్నారంటే ఎలియాజరే తీసుకున్నాడు. ఇక నిజమేనా? అబ్రహాము వెతకాల్సింది అమ్మాయి, తన కుమారుని కోసం సంబంధం వెతకాల్సింది ఎవరు చేయాలా? అబ్రహామే చేయాలా. కానీ అబ్రహాంకి బదులు ఆ బాధ్యత తీసుకున్నది ఎవరు? ఎలియాజర్ తీసుకున్నాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? తండ్రి, మన తండ్రి దేవుడైతే, హల్లెలూయా, నిజమేనా? ఎలియాజర్ను దేవుడు అంటే ప్రవక్తను పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అంటే మరొక దేవుడు మనకు లేడు కదా. మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు కదా. మనం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మనకి ఒకడే దేవుడు ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. కనుక చూడండి, ఎలియాజరు మరి మంచి బహుమతులు తీసుకొచ్చాడు, మనకు తెలుసు కదా. ఆయన వంటల మీద వచ్చిన తర్వాత వస్తువులు, అనేక రకాల వస్తువులు ఉన్నాయి. ఆయన ఈవినింగ్ టైం వచ్చాను, గమనించండి పిల్లరా. ఈవినింగ్ టైం ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. నిజమేనా? వింటున్నారా? ఎక్కడికి, ఏ టైంలో వెళ్ళాడు? ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైం అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? సాయంకాల సమయం. ఆమేన్ కదా. మరి సాయంకాల సమయంలోనే మనం జీవిస్తున్నాం. మన ప్రవక్త సాయంకాల వర్తమానికుడు. హల్లెలూయా. సాయంకాల వర్తమానం తీసుకొచ్చాడు ఆయన. సాయంకాలంలోనే వర్తమానం వచ్చింది. ఎందుకంటే ఆ వర్తమానం వచ్చింది వధువు కోసమే. సాయంకాలం వచ్చింది. దేవుని స్తోత్రం. అయితే మనకు తెలుసు ప్రియులారా, అక్కడ ఆ సమయంలోనే ఒక ఆమె అక్కడికి వచ్చింది, బావి దగ్గరికి వచ్చింది, కడవ పట్టుకొని వచ్చేస్తుంది. నిజమేనా? ఇక్కడ అయితే అదే టైంలో వేరే స్త్రీలు ఎందుకు రాలేదు అక్కడికి? ఆ టైంలో ఇంకొకరు ఎందుకు రాలేదు? గమనించండి, అది ఈవినింగ్ టైం. హల్లెలూయా. అక్కడ దేవుడు మాత్రమే రెబెకాను తీసుకొని వచ్చాడు.
దేవుని స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఆ సమయంలో దేవుడు మాత్రమే ఆ రెబెక్కాను అక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఈమె కోసమే వచ్చాడు. ఆమేన్. ఇంకొక వధువు కోసము, ఒక స్త్రీ కోసమే ఆయన రాలేదు. ఆయన వచ్చింది కేవలం ఈమె కోసమే వచ్చాడు. కనుక ఈమెనే అక్కడికి రావాలి. ఆమేన్. ఆ సమయంలో దేవుడు ఆమెను తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంత సరిగా కలుస్తుందండి. ఆ టైంలోనే ఎవరి కోసమే తాను వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో వారే అక్కడికి రావాలా. ఇది దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయం ఆ రీతిగా ఉంటుంది. ఈ కాలపు వర్తమానము దేవుడికి ఎవరికి ఇస్తున్నాడంటే, ఎవరైతే చేర్చుకుంటారో, జీవిస్తారో వారు మాత్రం దాన్ని పూర్తిగా కలిగి ఉంటారు. వారు మాత్రమే జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. వారు మాత్రమే ఆ వర్తమానము కలిగి దాంతో జీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. అయితే అక్కడ ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆయన 2 వస్తువులు తెచ్చాడు కదా. ఏంటి? ముక్కు పుడక అని ఉంది ఇక్కడ బైబిల్లో, అంతేనా? చెవులు కూడా పెట్టుకుంటారు కదండి. దీన్ని మనలో ఎట్లా అనుకుంటారు అంటే, రకరకాల ఆలోచిస్తూ ఉంటారు కదా. మనకి వాక్యము వినాలంటే మనకు కావాల్సింది వినగలిగిన చెవులు కావాలి. వాటికి కాదండి, వాటికి కాదు. విన్నారా? ఆమేన్. చూడండి, గమనించండి. ఈ సాయంకాలం గురించి బ్రోగుతుంటాడు. సాయంకాల సమయం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆ సాయంకాలము సమయంలోనే రెబెక్కానే అక్కడికి ఎందుకు వచ్చిందంటే, అది వధువుకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, ఆ సమయంలోనే దేవుని దూత రెబెక్కాను అక్కడ తీసుకుని వచ్చింది. వింటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రెబెక్కా ఎక్కడికి వచ్చిందంటే ప్రియులారా, జీవ జలం ఎదుకు వచ్చింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సాయంకాల సమయంలోనే మనకు దేవుని వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏమైనది? అది నిజంగా జీవం కలిగిన దేవుని వాక్యమై ఉన్నది. ఈవినింగ్ టైం దేవుని ప్రవక్త మనకు వర్తమానం తీసుకొచ్చాడు. ఈ వర్తమానం ఎటువంటిదంటే, బైబిల్లో ఉన్న పూర్తిగా మర్మమును విప్పబడి ఉన్న వర్తమానం ఇది కదా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైతే దాచిపెట్టబడిందో వాక్యము, ఆ వాక్యం అంతా కూడా ఈ చివరి కాలంలో విప్పబడి ఉన్న సమయం ఇదే. ఆమేన్. ఈ కాలపు వర్తమానికుడు. దేవుని స్తోత్రం. ఇది ఈవినింగ్ టైం, సాయంకాల సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కనుక చూడండి, అక్కడ ఏమైందంటే ప్రియులారా, ఒక దాచబడనిది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, చివరి కాలము, చివరి వర్తమానము అనేది కేవలం వధువు కోసం మాత్రమే తెచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి. సరే ప్రియులారా, మనకు తెలుసు ఇవన్నీ అక్కడ వాటర్ తీసుకుని వచ్చి తర్వాత ఒంటెలకు నీళ్లు పోసింది రెబెక్కా, వచ్చింది సాయంకాల సమయము. ఇదంతా కూడా ఈ సంభాషణ మనకు తెలుసు. తర్వాత ఎలియాజర్ను ఎక్కడికి పోతాడు? వాళ్ళ ఇంటికి పోతాడు. ఎవరింటికి? రెబెక్కా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరే అక్కడ అంతా అయిపోతే, సంభాషణ అయిపోతుంది, అంతా కూడా అవుతుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? నిర్ణయం వరకు వస్తారు. ఒక నిర్ణయం కూడా అక్కడ ఉంది ప్రియులారా. ఆ నిర్ణయం అంటే వాళ్ళు అనుకుంటారు, అంత మాట్లాడిన తర్వాత వాళ్ళ రక్త సంబంధులు. చూడండి, ఈ అబ్రహాం వాళ్ళ రక్త సంబంధులు వాళ్ళు. ఆమేన్. దేవుని స్తోత్రం.
సరే, వీళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? రిబ్కా వాళ్ళ తల్లి 10 దినములు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ సమయం వచ్చింది, నిర్ణయం సమయం వచ్చింది కదా. నిర్ణయం సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి. మనం 58 వచనం చదువుదాం. ఆదికాండం 24, 58 కంటే ముందు చదువుదాం. 24 అధ్యాయం. ఆదికాండము 24, 55 వచనం చదువుదాం వస్తారు. 55 వచనము. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనేమో, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అయితే వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం ఎట్లా ఉన్నది ఇక్కడ చూడండి. ఈ చిన్నదాన్ని ఒక 10 రోజులను ఉంచండి అడుగుతున్నారు. చిన్నదంటే ఎవరు? రిబ్కా. ఆమేన్. ఇప్పుడు ఈయన ఏమంటాడు ఎలియాజర్ అంటే, ఈయన వెళ్ళిపోతానండి, నేను వర్తమానం తీసుకొచ్చాను, అబ్రహాం పంపించాడు, ఆ సమాచారము వర్తమానం తీసుకొచ్చాను, చెప్పాను, నేను వెళ్ళిపోతాను అంటాడు. నిజమేనా? నా పని అయిపోయింది. నిజమేనా? మీకు తెలుసా, వర్తమానం తీసుకొచ్చే వరకే ప్రవక్త పని. హల్లెలూయా. సిద్ధపడవలసింది ఎవరు? వధువు. ఆమెను చెప్తారా? హల్లెలూయా. సిద్ధపడి నిన్ను పొడవలసిన అవసరం లేదు. సిద్ధపడేది నీవు, వర్తమానం తీసుకొచ్చేది ప్రవక్త. ఆమేన్. ఎలియాజరు వర్తమానం తీసుకొచ్చాడు చూడండి, సమాచారం తీసుకుని వచ్చాడు. ఇక్కడ అబ్రహాం పంపించాడు. వింటున్నారా? అది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, గమనించండి. చదవండి. సరే, 54 వచనం చూడండి. 54 వచనం. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు నా యజమానుని యొద్దకు, చూడండి, నేను చెప్పిన ఇంతకుముందే, వర్తమానికుడు వచ్చి వర్తమానం చెప్పే పని అయిపోయింది. అర్థమవుతుందా? ఇది ఈ కాలానికి మనం అన్వయించుకున్నట్లయితే, ఈ కాలపు ప్రవక్త వర్తమానం మనకిచ్చాడు. ఆయన పని ఆయన ముగించుకున్నాడు. మిగతా పని ఎవరిది మరి? వధువు పనే. వర్తమానం పొందుకున్న ఆ వధువు పని ఏంటిది? సిద్ధపడవలసింది వధువు, నిర్ణయం తీసుకోవాల్సింది వధువు. ఆమేన్. నిర్ణయం చేసుకోవాలా, సిద్ధపడాలా. ఈ పని ఎవరిది? ప్రవక్తది కాదు, ఈ పని వధువుది. ఆమేన్. ఆయన అంటాడు, ఇక నేను వెళ్ళిపోతానండి అని చెప్పాడు. 54 వచనం చెప్తున్నాడు ఆయన, నా పని అయిపోయింది. దయచేసి మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. అతను కూడా ఉన్న మనుషులను అన్నపానం పుచ్చుకొని అక్కడ రాత్రి యందు ఉండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, అంటే అర్థమైంది, నేను వెళ్ళిపోతానండి, నా పని అయిపోయింది, నేను వర్తమానం తీసుకొచ్చాను. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. చెవులు గలవా వినుడుగాక. ఇక్కడనే మనం ఉన్నాం, ఇక్కడనే వధువు ఉన్నది, ఇక్కడ ప్రవక్త వర్తమానం ఉంది. అది మనకాని ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ సమయం అక్కడ దాకా దేవుడు ఆయన ఉపయోగించుకున్నాడు. మిగతా పని మనదే. ఆమేన్. ఇక్కడ అదే చూడు, తర్వాత ఏముంది? ఆమె సహోదరుడు తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. 56 వచనము. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు ఆలస్యం కానీయకండి అని ఎవరు అడుగుతున్నారు? ఎలియాజరు అడుగుతున్నాడు. తర్వాత నా యజమాని యొద్దకు వెళ్ళలేదని చెప్పినప్పుడు వీరు మొట్టమొదటి ఏమన్నారండి? 10 రోజులని అడిగారు. ఎవరు? తల్లిదండ్రులు 10 రోజులు ఉండనియండి అని అడిగారు. తర్వాత మళ్ళీ ఏమన్నారు? నేను వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన, ఎలియాజరు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వారు ఆ చిన్నదాన్ని పిలిచారు, వాళ్ళ కుమార్తెని పిలిచారు. నిజమేనా? రిబ్కాను పిలిచి ఏమన్నారు? ఆమె ఏమంటదో తెలుసుకుంటామని వారు కుమార్తెని పిలిచారట. రిబ్కాను పిలిచి
రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను. ఆమేన్. మీరు గమనిస్తారు పిల్లరా, ఈ మనుష్యుడు ఆమెకు తెలియదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఆ మనుష్యుడు ఎవరు ఆమెకు తెలియదు. ఆయన ఎట్లా ఉంటాడో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు. అర్థమవుతుందా? కానీ ఆయన గురించి ఈయనకేమీ ఎక్కువ తెలియదు. వింటున్నారా? మనమైతే ఏం చేస్తాము, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఏం చేస్తుంది? మంచిగా ఉన్నాడా లేదా? అవునా కదా? మంచిగా ఉన్నాడా? రూపం మంచిగా ఉన్నదా? వెంట్రుకలు మంచిగా ఉన్నాయా? బాల్ హెడ్ ఉన్నదా? ఇవాళ రేపు ఏం చేస్తుందంటే వెంట్రుకలు బాగుండాలండి కదా, హీరోలాగా ఉండాలని చూస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు తక్కువేం కాదు, అబ్బాయిలు కూడా ఏం చేస్తారు? హీరోయిన్ లాగా ఉండాలని చూసుకుంటారు. మంచిగా కనపడాలా, అందంగా ఉండాలి, వెంట్రుకలు బాగుండాలా కదా, ఎర్రగా ఉండాలి. అవునా కదా? ఇవన్నీ ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రిబ్కాకి ఆయన ఎట్లా ఉంటాడో తెలియదండి. వింటున్నారా? ఆమేన్. ఆయన ఎట్లా ఉన్నాడు? కర్రీగా ఉన్నాడో తెలియదు, ఎర్రగా ఉన్నాడో తెలియదు, అందంగా ఉన్నాడో ఎట్లా ఉన్నాడో తెలియదు. ఆమేన్. కానీ ఆమె నిర్ణయం చూడండి ఎట్లా ఉన్నదో. ఏమన్నది ఒక్కసారి? సమస్య లేదుగా. ఆమేన్. తల్లిదండ్రులు అడిగినరు, బుజ్జగించిండ్రు, అడిగినరు, బిడ్డ 10 రోజులు ఆగు, ఆలోచించుకో చెప్పి ఉంటారు. అవన్నీ ఇక్కడ లేవు కానీ ఆగు, మరి ఇప్పుడే తొందరపడకు, ఎట్లో మాకు తెలియదు. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆమె నిర్ణయమే సరైన నిర్ణయం. ఆమేన్. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మీకు తెలుసా పిల్లరా, ఏమి సిద్ధపరిచాడో దేవుడు, ఏమి నీ కోసము ఏర్పాటు చేశాడో. ఎందుకంటే నీవు వధువై ఉన్నావు. హల్లెలూయా. వధువు కోసం వధుడు ఏమి ఏర్పాటు చేస్తాడు, అవన్నీ కూడా నువ్వు పొందుకొని ఉన్నావు, నమ్మాలా. ఆమేన్. నా కోసమే దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు. మీకు తెలుసా, కాబోయే భార్య కోసం భర్త చాలా ఏర్పాట్లు చేస్తాడు కదా. అన్ని ఏర్పాట్లు చేస్తే, సీక్రెట్గా చేస్తే ఎవరికి తెలియదు, అది అన్నీ రెడీగా చేస్తాడు. అర్థమవుతుందా? కనుక మరి ఇవన్నీ నా కోసమే సిద్ధపరిచాడు. ఇవన్నీ నీకు ఒక రివిలేషన్ అక్కడ నీకు ఉండాలి, ప్రత్యక్షత నీకు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, మరి ఇక్కడ రిబ్కా ఏం చెప్పింది? తల్లిదండ్రుల మాట అన్నప్పుడు వెళుతావా అంటే వెంటనే చెప్పేసింది ఆమె కదా. డాడీ నాకు టైం 10 రోజులు, వారం రోజులు టైమే కదా. మనం చెప్తాం కదా, టైం అడగమా, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు అడుగుతామా లేదా? ఆమె టైమే అడగలేదండి. మీరు మానమనసు పొందమంటే, బాప్సం పొందమంటే ఇంకా నేను ఇంకా టైం తీసుకుంటా. కొన్ని ఉన్నాయి నా జీవితంలో, కరెక్ట్గా జీవించమంటే కొన్ని అలవాట్లు ఉన్నాయి, మానుకోవాలి. ఇంకెప్పుడు మానుకుంటా, ఇంకెప్పుడు సరిగా సిద్ధపడతావు, ఇంకెప్పుడు జీవితాన్ని మార్చుకుంటావు. ఆమేన్. ఇంకెప్పుడు సరిగా ఉంటావు. అమ్మ, లోక రీతి ఉండకమ్మా, లోకం లెక్క ఆ ఫ్యాషన్ చేసుకోకమ్మా. నువ్వు దేవుని బిడ్డవు, లోకంలోకి అలంకరించుకోకు, వాక్యం అలంకరించుకోండి. నువ్వేమంటావు? కొంత సమయం కావాలి కదా. అవునా కదా? కొంత సమయం కావాలి. ఎందుకంటే నా మోకమంతా బోడి మోకం అయిపోతుంది, లోకం నన్ను అసహించుకుంటారు అని నువ్వు అంటావు. నీ నిర్ణయం ఇక లేదు. నువ్వు ఎట్లా ఉన్నావు అంటే మధ్యస్థంగా ఉన్నావు, సరైన నిర్ణయం లేదు. కానీ రిబ్కా ఏం చేస్తుంది? సరైన నిర్ణయం చేసుకున్నది. ఇక ఆమేన్. ఆలోచించలేదు. దేవునికి స్తోత్రం. అవునండి, ఆమె సరైన నిర్ణయం చేసుకున్న దానికంటే ముందు ఆమె లోపల దేవుడు ఉన్నాడు. ఆమేన్. గమనించండి పిల్లరా, ఆమె ఏర్పాటు చేయబడింది. ఇది మీరు గమనించండి పిల్లరా. నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే సరైన నిర్ణయం చేసుకుంటారు. దేవుని ఏర్పాటులో లేనిలో వారు నిర్ణయం చేసుకోరండి. దాన్ని సాగదీస్తారండి. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, వచ్చే సంవత్సరం కాదండి. నువ్వు ఎందుకు సాగదీస్తాను? నీకు అడ్డెక్కడిది? ఎందుకు సాగదీస్తా? నీకు లేదు, జీవించాలని లేదు. నిన్ను ఆపుతున్నాడు. ఎవడు వాడు ఆపేటోడు? దేవుడు ఆపాడండి, సాతానే ఆపుతాడు. రేపు మారుతావులే, ఎల్లుండి మారుతావులే, తర్వాత తీస్తూలే, నీ చెవులకు, ముక్కులకు, నీ మెడలాన్ని తర్వాత తీస్తూలే అని చెప్పేటోడు ఎవడు? దేవుడైతే కాదు, సాతాను చెప్తాడు.
నీకు చాలా సమయం ఉన్నదిలే అని వాడు చెప్తాడు. నువ్వు చక్కగా తర్వాత జీవిస్తువులే, చచ్చిపోయేటప్పుడు జీవిస్తూ తిరగదు. రేపు చచ్చిపోతావు కదా, అప్పుడు నువ్వు మంచిగా జీవించు దేవుని కోసం. అది అవసరం లేదు, దేవునికి అవసరం లేదండి. జీవిస్తే ఇప్పుడే జీవించు. సమయం ఇదే. డిసైడ్, ఒక నిర్ణయం చేసుకో. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, కనుక సాయంకాల సమయంలో రిబకా నిర్ణయం చేసుకున్నదండి. వచ్చిందే ఆ యజమానుడు ఎలియాజర్ వచ్చిందే సాయంకాల సమయం. హల్లెలూయా. సాయంకాలంలోనే వధువు నిర్ణయం చేసుకున్నది. ఆమేన్. మనం ఉన్నది సాయంకాలంలోనే. హల్లెలూయా. నా నిర్ణయం ఏమై ఉండాలి? ప్రభువా నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఉండాలా. రెడీగా ఉన్నాను ప్రభువా, నేను మీకోసమే అని నిర్ణయం కావాలా. నేను అన్ని విడిచిపెడుతున్నాను. మీకు తెలుసా, ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు, వినండి, ఒక నిజమైన నిర్ణయం చేసుకున్నప్పుడు ఎన్నో నువ్వు వదులుకోవాలి. లోకం అలవాట్లు వదులుకోవాలి. లోకములో ఉన్నవన్నీ నువ్వు వదులుకోవాలి. అవన్నీ దూరం చేసుకోవాలా. లోకం లెక్క నువ్వు ఉండాలని ఆశపడద్దు. లోకం అందం విడిచిపెట్టాలా, లోకం అలవాట్లు విడిచిపెట్టాలా. అప్పుడు దేవునితో నిర్ణయం చేసుకుంటావు. ఆమేన్. అర్థమవుతుందా? లోకం అలవాట్లు ఉన్నంత వరకు నువ్వు నిర్ణయం చేసుకోలేవు. అవన్నీ నువ్వు వదులుకుంటే ఒక సరైన నిర్ణయం చేసుకుంటావు. అప్పుడు వాక్యానికి లోపడతావు, వర్తమానానికి లోపడతావు, ప్రవక్తను అంగీకరిస్తావు, ప్రవక్త చెప్పింది అంగీకరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. సాయంకాల సమయంలోనే దేవుడు మనకు వాక్యం వచ్చింది. సాయంకాల వెలుగు అంటే దేవుని వాక్యమే కదా, నిజమేనా? సాయంకాలం వెలుతురు. మనం ఉన్నది సాయంకాలం ఉన్న దేవుడు మనకు వెలుగిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. కనుక నిర్ణయం అనేది మన మీద ఉంది. నిర్ణయించుకోవాలా, ఇప్పుడే నిర్ణయించుకోవాలా. అర్థమైందా? నీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి ప్రియులారా. బైబిల్ చెప్తుంది మీ జీవితం ఏపాటిది. ఇక్కడ ఉన్నాడు అందరు, వింటున్నారా? ఇక్కడ ఉన్నారు అందరు. హల్లెలూయా. మీ జీవితం ఏపాటిది, మన జీవితం ఏపాటిది. అంతులో కనబడి అంతలో ఆవిరి అయిపోయే, ఆవిరి వంటి వాళ్ళమే కదా. అటువంటి జీవితం కలిగిన నువ్వు రేపటి దాకా ఎందుకు వాయిదా వేస్తావు? నిర్ణయం కోసము ఎందుకు వాయిదా వేస్తావు? నిర్ణయం ఇప్పుడే చేసుకో. ఏ నిర్ణయం? మంచి నిర్ణయమే. దేవుని కోసం జీవించడం చాలా మంచి నిర్ణయం అది. ఎందుకంటే ఎల్లకాలం దేవునితో ఉంటావు. ఈ లోకములో కొంతకాలం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటావు కావచ్చు. ఏదో ఒక దినాన్ని దేవునితోనే ఉండాలా. ఎల్లప్పుడూ ఆయనతో గడిపే జీవితం కావాలా. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయనతో గడిపే జీవితం కలిగి ఉండాలంటే ఇప్పుడే సరి అయిన నిర్ణయం చేసుకోవాలా. ఆ నిర్ణయం మీద నువ్వు ఆధారపడి జీవించాలా. నీ భవిష్యత్తు నిర్ణయం మీద ఆధారపడి ఉండాలా. ఆ నిర్ణయం దేవుని కోసమే జీవిస్తాను అనే నిర్ణయం అయి ఉండాలి. ఆ నిర్ణయం ఉంటేనే దేవుడు సంతోషపడతాడు, ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, నిర్ణయం ఎప్పుడు నువ్వు చేసుకుంటావో దేవుడు ఎన్నో సంగతులు నీకు బయలుపరుస్తాడు. అనేకమైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు నిర్ణయం తర్వాత ఎట్లా జీవించాలో దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నమ్ముతున్నారా? దేవుని కోసం నిర్ణయం చేసుకుంటే, దేవుని కోసం జీవించాలి నిర్ణయం చేసుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను బోధిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నిర్ణయము నువ్వేం తీసుకుంటావో, దేవుని కోసం జీవిస్తానంటే దేవుని నడిపిస్తాడండి. అవును ప్రియులారా, గమనించండి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఇస్సాకు దేని సాదృశ్యంగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు కోసమే కదా, వధువు కోసమే ఎలియాజర్ వచ్చాడు. నిజమేనా?
అంటే ఇస్సాకు యేసుక్రీస్తు సాదృశ్యమైనప్పుడు మరి ఈ కాలపు ప్రవక్త వచ్చినప్పుడు మన వధువుగా మనమున్న ఎవరి కోసం వధువు? యేసుక్రీస్తుకే కదా. ఆమేన్ కదా. యేసుక్రీస్తు మనం ఒక్కటి కావాలి. అందుకోసమే వాక్యం వచ్చింది, అందుకోసమే వర్తమానం వచ్చింది, అందుకోసమే సాయంకాల సమయం, అందుకోసమే నిర్ణయం చేసుకోవాలా. హల్లెలూయా. చూడండి, చూడండి ఆమె ఎందుకు త్వరగా నిర్ణయం చేసుకున్నాడు పిల్లరా, జాగ్రత్తనండి. రిబకా త్వరగా నిర్ణయం చేసింది, ఆలస్యం చేయకుండా. వినండి, జాగ్రత్త వినండి. త్వరగా నిర్ణయం చేసింది ఎందుకంటే పిల్లరా, ప్రభువు దూత ఆమె నడిపిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని దూత ఆమె నడిపిస్తుంది కనుకనే మీకు గమనించండి పిల్లరా, ఆమె ఒక శక్తి పొందుకున్నదట. ఎవరు మీకు తెలుసా? ఆమె ఒంటెలకు నీళ్లు పోసింది. ఎట్టున్నారా? ఎలియాజర్ ఒంటెలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. ఎలియాజర్ ఏం తీసుకొచ్చాడు? ఒంటెలు తీసుకొచ్చాడు. ఒంటె దేనికి సాదృశ్యము? ఇంకా శక్తి. శక్తి అండి, బలం. ఆ శక్తి ఆత్మ రిబకా నడిపిస్తుంది. ఆమేన్. ఏ వంటలకు నీళ్లు చేదిపోసిందో కదా, ఆ శక్తినే ఆమెలోకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ శక్తి నడిపిస్తుంది, అంటే ఆత్మ నడిపిస్తుంది, దేవుని దూత ఆమె నడిపిస్తున్నది. అందుకని ఆమె త్వరగా నిర్ణయం చేసుకున్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, చెవి పోగులని ఇంతమని చెప్పి చెవి పోగులు తీసుకొచ్చాడు కదా, దీని గురించి ప్రవక్త అంటాడు. చెవి పోగులు అంటే వినుట ద్వారా విశ్వాసం కలిగి ఉండుట. చెవిలో పోగులు పెట్టుకుంటాం కదండి, దీని ఆత్మీయంగా అర్థమైంది. ఇవి తీసేయాలా. దాని అర్థం ఏంటంటే, ఈ ఎలియాజర్ కొంతమంది వాళ్ళు చెప్పుకుంటారండి, డినామినేషన్ అని చెప్పుకుంటారు. అవి చూడండి, వస్తువులు తెచ్చారు. ఏంటి? పోగులు, చెవులు పోగులు, తర్వాత ఇంకేంటిది, కడియాలు, ఇవన్నీ తెచ్చారని చెప్తారు. కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే ఇక్కడ పిల్లరా, చెవి పోగులు అంటే ఏంటంటే చూడండి, వినుట వలన విశ్వాసం కలిగేదానికి సాదృశ్యము. ఆమేన్. దేవుని స్తోత్రం. కడియాలు, కడియాలంటే అర్థం ఏంటంటే, మరి ఆమె చేతులతో పని చేసింది, తన చేతులతోటి పనిచేసింది, వంటలకి నీళ్లు పోసింది. ఆమేన్. అర్థమవుతుందా? కష్టపడి పనిచేసింది, సిద్ధపాఠం. అర్థం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. ఈ ఆత్మీయ అర్థాలు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మ కలిగి ఉన్న వాళ్ళకేమే అర్థమవుతాయి. ఆమేన్. ఎందుకంటే చాలామంది అంటారండి, ఎలియాజర్ అవి తెచ్చాడు కదండి, అవి ఇవి తెచ్చాడు కదా వస్తువులు అని అంటారు, కానీ అర్థాలు వేరు. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి పిల్లరా, మరి రిబకా అంత గొప్ప నిర్ణయం చేసుకున్నదంటే, ఆ నిర్ణయం చేసుకున్న దానికంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది, దేవుని దూత ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని మనం గమనించవలసింది ఏంటంటే పిల్లలంటే, ఎప్పుడు కూడా ఎవరినో అడిగి ఆమె నిర్ణయం చేసుకోలే. వింటున్నారా? ఎవరినో అడిగి ఆమె నిర్ణయం చేసుకోలే. అమ్మ నువ్వు భాషను తీసుకోమ్మా, భాషను తీసుకోవా అంటే, నా భార్యని అడిగి నేను నిర్ణయం చేసుకుంటానంటావా? నా భర్తను అడిగి నిర్ణయం చేసుకున్నానంటావా? భర్త భార్య ఇక్కడ లేదు. దేవుని రాజ్యం నీకు కావాలా? కొత్త జన్మ నీకు కావాలా? నూతనమైన జన్మ కావాలంటే అది నీ నిర్ణయమే ఉండాలి. కానీ ఎవరినో అడిగితే వాళ్ళు వద్దంటారు. నేను చర్చికి పోవాలమ్మా, దేవుని సన్నిధికి పోవాలంటే వద్దు అని చెప్తారు. వాళ్ళు చెప్పడం కది. వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అయితే వారు మాత్రం వద్దని చెప్పలేరు. నిజమేనా? వాళ్ళు చెప్పలేరండి. చెప్తున్నారు. అర్థం ఏంటంటే వాళ్ళ లోపల దేవుని ఆత్మ లేదు. ఆమేన్. కనుక చూడండి, అందుకనే ఎవరిని అడిగి నిర్ణయం చేసుకునేది లేదు. విన్నారా? మా అమ్మ బొమ్మ అంటుంది, లేకపోతే చర్చికి మా అమ్మ బొమ్మ అంటేనే నేను వస్తాను అంటే కొంతమంది ఉంటారు. మా నాన్న బొమ్మ అంటేనే వస్తానంటే చర్చికి నేను, ఎందుకంటే మధ్యలో ఏమన్నా అవుతుంది నాకు, నన్ను తిడతారు వాళ్ళు కదా. ఇది మీ ఉద్దేశాలు, ఆలోచనలు. మీ అమ్మకు అమ్మ నరకం బొమ్మంటది, పోతావా? పోతావా? అమ్మని నమ్ముడుగా దేవుని నమ్మాలా?
నాన్నమ్ముడుగా దేవుని నమ్మాలా. పరలోక రాజ్యం అమ్మ నాన్న దేవుడే ఇస్తాడు. దేవుని రాజ్యాన్ని ఇచ్చే దేవుడే. విశ్వాసం దేవుని మీద ఉండాలా, అమ్మ మీద నాన్న మీద కాదు. ఈ లోకం వరకు అమ్మ నాన్న, చనిపోతే ఎక్కడ పోతావు? చనిపోయిన తర్వాత నీ జీవితం ఎక్కడ ఉంటుంది? అది కావాలా. నిత్యము దేవునితో నువ్వు ఉండాలా. ఆమేన్. అందుకని ప్రియులారా, ఇక్కడ రిబెకా నిర్ణయం ఏంటంటే ఎవరిని అడుగు నిర్ణయం తీసుకోలేదు. తన సొంతగా నిర్ణయం చేసింది, తను తాను ఆలోచించింది. ఆ నిజమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదంటే దేవుని ఆత్మచేత నడిపించబడింది. అందుకనే సరైన నిర్ణయం చేసుకున్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సరి అయిన నిర్ణయం చేసుకున్న దానికంటే ముందు ఆమె లోపల దేవుని దూత ఉన్నది. దేవుని దూత నడిపించింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, మనము నిర్ణయం అనేది ఎలా ఉండాలి మన జీవితాల్లో అంటే రేపు ఎల్లుండి కాదు నిర్ణయం చేసుకున్నది, ఇప్పుడే నిర్ణయం చేయాలా. ఎప్పుడు నీకు వాక్యం నీ దగ్గరికి వచ్చిందో, ఎప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడో వెంటనే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలా. నిజమైన నిర్ణయం అప్పుడు నువ్వు చేసుకోవాలా. నేను ఇప్పుడే దేవుని కోసము నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడారు, ఆ నిర్ణయం నువ్వు చేసుకోవాలి. ఆ నిర్ణయం ఎప్పటిదాకా ఉండాలి? జీవితాంతం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నీ నిర్ణయము జీవితాంతము ఉండాలి. అటు నిర్ణయం కలిగి నువ్వు జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం గమనించండి, మీ నిర్ణయాలు నిజమైనవైతే నిజంగా దేవుని బిడ్డలుగా జీవిస్తారు. ఈయన తర్వాత తీసుకుంటామండి నిర్ణయం సరిగా ఇప్పుడు జీవించలేమంటే అది నిజమైన నిర్ణయం కాదు. మీరు దేవుని బిడ్డలు కానే కారు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడే మీరు నిర్ణయం చేసుకోండి. వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి, జీవితాన్ని సమర్పించుకోండి. హల్లెలూయా. చూడండి, ఒక గడియ వర్తమానం అనే మెసేజ్లో ప్రవక్త అంటాడు, శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు పిల్లరా. బైబిల్లో శద్రకు మేషకు అబేద్నెగో, ఇటు చూడండి, జాగ్రత్త వినండి. శద్రకు మేషకు అబేద్నెగోలు వారు దేవుని కోసం జీవిస్తున్నారు. జీవిస్తున్నప్పుడు ఒక సమయం వచ్చింది, సరి అయిన నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. ఆ సమయం ఏంటిదంటే వాళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తారు. పడేసినప్పుడు వారి నిర్ణయం ఏమై ఉండాలి? నిజమైన సరి నిర్ణయం ఏంటిదంటే మేము చనిపోయినా పర్వాలేదు, మా దేవుడే మమ్మల్ని రక్షించే సమర్థుడు అనే నిర్ణయం చేసుకున్నారు. వింటున్నారా? అది నిజమైన నిర్ణయమై ఉన్నది. అటువంటి సమయాలు చూడండి, నిర్ణయం చేసుకోవాలి. దేని మీద వారు నిర్ణయం చేసుకున్నారు? ఎవరి మీద ఆధారపడ్డారు? కేవలం దేవుని మీద ఆధారపడ్డారు. ఆమేన్. కనుక నీవు నిర్ణయం చేసుకునే, నిజమైన నిర్ణయం చేసుకునే గడియ ఇప్పుడే. ఎంతమంది చేతిలో ఉన్నాయి? హల్లెలూయా. నిజంగా నువ్వు నిర్ణయం చేసుకునే గడియ ఇదే. ఈ సమయంలో నిజమైన నిర్ణయం చేసుకో. దేవుని కోసం జీవిస్తావా? ఇప్పుడే నిర్ణయం చేసుకో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహోషువ ఆయన కుటుంబం ఉన్నది ప్రియులారా. బైబిల్లో మనం చూస్తాం, ఆయనకు నిర్ణయం చేసుకున్నాడు. ఏంటిదంటది? నేనును నా ఇంటి వారును ఆయన కోసమే జీవిస్తాం. ఎవరు ఏమన్నా, శత్రువులన్నా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమన్నా మాకు అవసరం లేదు. నేను, నా కుటుంబం, నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, యెహోవా కోసమే జీవిస్తాం. లోకం ఏమన్నా మాకు అవసరం లేదు, ఎవరేమన్నా మాకు అవసరం లేదు అని యెహోషువ చెప్పాడు. ఓ నిర్ణయం చేసుకున్నాడు. అది సరి అయిన నిర్ణయమై ఉన్నది. ఆమేన్. రక్తస్రావపు రోగి ఉన్నది ప్రియులారా. రక్తస్రావపు రోగి ఒక నిర్ణయం చేసుకున్నది. ఏంటిది ఆ నిర్ణయము? అందరూ ఆమెను అడ్డుకున్నారు. మనకు తెలుసు, ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. కానీ ఆమె రోగం బాగుపడలే. నిజమేనా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. ఆమె బాగుపడలేదు, ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. కానీ ఆమె ఒక వార్త విన్నది, ఒక వాక్యం విన్నది, ఒక విషయం విన్నది, యేసు ప్రభు వారు బాగు చేస్తారని. హల్లెలూయా. అయితే యేసు ప్రభు గురించి విన్నది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టమైంది, అయినప్పటికీ కూడా వెళ్ళాలనుకున్నది. నిజమేనా?
వెళ్ళినప్పుడు ఏమైంది, చాలా అడ్డు అక్కడ ఉన్నారు, శిష్యులే అడ్డుగా వస్తున్నారు, ఆమెను రానియట్లేదు, ఆయన కలవాలి అంటే అవకాశం లేదు. ఏది ఏమైనా చివరికి ఆయన వస్త్రపు చెంగున ముట్టుకోవాలనుకున్నది. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఆయనను స్పర్శిస్తే చాలు. ఎంత నమ్మకం అండి, ఎంత విశ్వాసం అది. ఆయనను స్పర్శిస్తే అది బలమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో అక్కడికి వచ్చేసింది. విశ్వాసం అక్కడికి వస్తున్నదంటే దానికంటే ముందు ఏమున్నది? నిర్ణయం ఉన్నది. నేను వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నది. వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ఆయన కలవాలనుకున్నది. కానీ వీలుగాలే. చివరికి ఆయన నేను స్పర్శించాలా. నిర్ణయం అది. ఆయన మీకు తెలుసా, నీకు కూడా నిర్ణయం కావాలా? ఆయనే నీకు కావాలా? ఆ నిర్ణయం అది కావాలా. అప్పుడు ఏమైంది? రక్తస్రావపు రోగి బాగుపడింది. ఎప్పుడైతే ఆయన వస్త్రం చెంగును ముట్టుకున్నదో ఆమె రోగం అంతా పోయింది. హల్లెలూయా. కనుక పిల్లరా, ఏ గడి నువ్వు జీవిస్తున్నావో ఆ గడికు సంబంధించిన వాక్యము నువ్వు కలిగి ఉండడము నీకు నిర్ణయమై ఉన్నది. వింటున్నారా? ఏ గడి నువ్వు జీవిస్తున్నావో ఆ గడియకు సంబంధించిన వర్తమానికుడు ఆ వాక్యము కలిగి జీవించడమే నీ నిర్ణయమై ఉన్నది. అది నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, సమయం సమీపించిందని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, ప్రతి వ్యక్తి నిర్ణయం తీసుకునే నిర్ణయము ఏంటిదంటే ఆ గడియకు సంబంధించిన వర్తమానం కలిగి ఉండడం అనే నిర్ణయమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. యాయీరు కుమార్తెను లేపుడని మెసేజ్లో పోతున్నాడు. మీ తీర్మానము రేపు ఎల్లుండని వాయిదా వేయకుండా నీవు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నావో ఆ గడియలో ఉన్న వర్తమానము నమ్మడము అనేది తీర్మానం చేసుకునే సమయం అదే తీర్మానము చేసుకోవాల్సిన సమయం. అంటే అర్థం ఏంటంటే ఆ గడియలో యేసుక్రీస్తు గురించి యాయీరు విన్నాడు. నిజమేనా? హల్లెలూయా. యాయీరు యేసుక్రీస్తు మీదనే ఆధారపడ్డాడు. ఎందుకంటే ఆయన బాగు చేస్తాడు. ఆయనే ఆ గడియకు సంబంధించిన వర్తమానికుడు. ఆ గడియ వర్తమానము యేసుక్రీస్తు మాటలే. యేసుక్రీస్తే ఆ గడియ వర్తమానికుడు. హల్లెలూయా. కనుక ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? యాయీరు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇది మనకు వర్తిస్తుంది. మనము ఏ గడిలో జీవిస్తున్నామో ఆ గడియ వర్తమానికుడు మనం నమ్మి జీవించడము అనేది మన తీర్మానమై ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎర్రబారుసున ప్రవక్త అని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, నీ మనస్సునందు నీవు సమర్పించుకున్నట్టుకు సిద్ధపడు సమయము ఇప్పుడే. ఆమేన్ చెప్తారా? ఆమేన్. నీ మనస్సునందు నీ హృదయమునందు నీవు దేవునికి సమర్పించుకున్నట్టుకు తీర్మానం చేసుకునే సమయం ఇదే. ఆమేన్. హల్లెలూయా. ప్రసవ నొప్పులు, బర్త్ పెయిన్స్ అనే మెసేజ్లో ప్రవక్త ఒక మాట అన్నాడు. మీరు తీర్మానం చేసుకునేది ఎప్పుడైతే మీరు వాక్యం వింటారో అప్పుడు మాత్రమే. వాక్యం నీ హృదయానికి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడే నిజమే తీర్మానం చేసుకో. ఆ తీర్మానం దేవునికి ఇష్టమైనదై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం గమనించండి, తీర్మానం లేనిది నువ్వు సరిగా ఏది చేయలేవు కదా. ఒక ఇల్లు కట్టుకోవాలని తీర్మానం చేస్తారు. నిజమేనా? నిజమా కదా? ఒక పెళ్ళి చేయాలని తీర్మానం ఉంటుంది. తీర్మానం అంటే నిర్ణయం ఉంటుంది. ఒక నిర్ణయం లేనిది ఏ పని నువ్వు చేయలేవు. కనుక నువ్వు తీసుకునే నిర్ణయము అది సరైనదై ఉండాలా. ఆమేన్. నీ జీవితము ఆత్మీయ జీవితానికి సంబంధించిన నిర్ణయం ఏమై ఉండాలి? దేవునికి సమర్పించుకునే జీవితం ఉండాలా. ఆ నిర్ణయం నువ్వు కలిగి ఉంటే సమర్పించుకొని దేవుని కోసం జీవిస్తావు. ఎటున్నారా? అటువంటి తీర్మానం నువ్వు కలిగి ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తీర్మానము, ఈ నిర్ణయం లేకపోతే
నువ్వు దేవుని బిడ్డకు ఎంత మాత్రము జీవించలేవండి, ఒక నమ్మకార్థంగానే ఉంటావు, నీకు దేవునికి ఏమాత్రం సంబంధం లేదు. అటువంటి జీవితం జీవిస్తావు, దేవుడు సంతోషపడి నీ జీవితాన్ని బట్టి. ఎట్టున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మీరు నిజంగా దేవుని బిడ్డగా జీవించాలంటే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ఆమేన్. నువ్వు లోకరీతిగా జీవిస్తున్నావా? ఆ జీవితం అంతా వదిలేయి, ఓ తీర్మానము, నిర్ణయం చేసుకో. ఏంటిది? ప్రభువా, నేను నీ కోసమే నేను జీవిస్తాను అని సమర్పించుకో. మనమందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా.